మార్షల్ ఆర్ట్స్ ఇందులో ఎన్ని స్టైల్స్ ఉన్నా దేనికి ప్రత్యేకత దానిదే. సెల్ఫ్ డిఫెన్స్ కు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కరాటే. ఒలింపిక్స్ లో ఈ కరాటేని చేర్చినా ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో చోటు దక్కలేదు. అయితే ఒక్కో కరాటే స్టైల్ కు ఒక్కో అసోసియేషన్ ఉంది. అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఏ కరాటే స్టైల్ ఫైనల్ లిస్ట్ లో ఉంటుందనేది ప్లేయర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గచ్చిబౌలిలో వచ్చే 2025 జనవరి 18 నుంచి 22 వరకు కరాటే పోటీలు నిర్వహించనున్నది జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విద్య కరాటే. 2020 టోక్యో ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నట్లు ప్రకటించింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. భారత్ లో దాదాపు 10కి పైగా కరాటే సంఘాలున్నాయి. ఇందులోనూ ఒక్కో అసోసియేషన్ ది ఒక్కో స్టైల్. జపాన్, కొరియా, చైనా ఇలా ఆయా దేశాలకు చెందిన షోటోకాన్, బుడోకాన్ స్టైల్స్ అంటూ చాలానే ఉన్నాయి. వీటన్నింటికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గానీ, రాష్ట్రాల స్పోర్ట్స్ అథారిటీస్ నుంచి గానీ ఎలాంటి గుర్తింపు లేదు. ఒక్క కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాను మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అంటూ కొత్తగా మరోటి ఏర్పడింది. ఎన్నోసార్లు చెప్పినా ఆయా అసోసియేషన్స్ వినట్లేదంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కరాటేని పట్టించుకోవటమే మానేసింది. తమదే పై చెయ్యి అంటూ కొట్లాడుకోవటం ఒక మన భారత్లోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతూనే ఉంది. దీంతో ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో కరాటేకి చోటు దక్కలేదు. 2028లో లాస్ ఏంజల్స్ లో జరగబోయే ఒలింపిక్స్ లోనూ కరాటేకి అవకాశం లేదు. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో మన జాతీయ స్థాయి నుంచి మాకు 50th సెలబ్రేషన్ చేయడానికి మా తెలంగాణ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది జనవరి 18 నుంచి 25 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. సో దేశం నుంచి 3000 మంది పార్టిసిపెంట్స్ తోటి పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో మన తెలంగాణ నుంచి 1000 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, అబ్బాయిలు అమ్మాయిలను కలిపి. దీంట్లో కేటగిరీస్ అనేది వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఏజ్ గ్రూప్ స్టార్ట్ అయ్యేది 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 8, 10, 12, 14, 16, 18 ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. దీంట్లో వచ్చేసి 4 రకాల టోర్నమెంట్స్ ఉంటాయి. కలర్ బెల్ట్ అంటే తక్కువ ఏజ్ ఎంత ఉన్నప్పుడు కలర్ బెల్ట్ ఉన్న వాళ్ళు ఒక టోర్నమెంట్ గాను, ఇంటర్నేషనల్ బ్రౌన్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఒక టోర్నమెంట్ గాను, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని అంటే 40 years దాటిన వాళ్ళకు ఒక విధంగా డిసైడ్ చేసి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క కేటగిరీలో ఆ కేటగిరీని బట్టేసి ఒక కేటగిరీలో ఒక వ్యక్తిని ఛాంపియన్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025కి ఆ ఏజ్ గ్రూప్లో ఆ బెల్ట్లో అతను మాత్రమే ఛాంపియన్ ఉంటుంది. ఒక్కడే ఉంటారు, ఇండియా మొత్తానికి ఒకటే ఛాంపియన్ అనేది జరుగుతుంది. షోటోకాన్, బుడోకాన్, షిటోరియో, బుజోరియోలు గతంలో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా పనిచేయగా మిగతావి కూడా కలిసి పనిచేస్తాయని ఆశించారు. అయితే వీరిలో అంతర్గత కొమ్ములాటలు రావడంతో కొత్తగా కరాటే ఇండియా ఆర్గనైజేషన్ గా అవతరించింది. ఇప్పుడు తమ నిలకడ కోసం భారత్ లో భారీ ఈవెంట్ ని కండక్ట్ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 18 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ కరాటే పోటీల్లో దాదాపు 100 దేశాల నుంచి 3000 మంది ప్లేయర్లు పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు. ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తున్నాం, అది కూడా ఫస్ట్ టైం ఇండియాలో అవుతుంది. ఆ ఇండియాలో ఫస్ట్ టైం అంటే తెలంగాణలో అవుతుంది. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ టోర్నమెంట్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్. సో మన తెలంగాణ వాళ్ళకు ఈ ఆపర్చునిటీ దొరకాలి. వాళ్ళు జపాన్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలంటే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఖర్చు అవుతుంది వాళ్ళకు. అలాంటిది మనకి ఇక్కడ దగ్గరలో ఇంటి దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ దొరుకుతుందంటే అవైల్ చేసుకుంటారు. అందుకని తెలంగాణ స్టూడెంట్స్, ఆడపిల్లలు వాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళు కూడా చాలా దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఇన్స్ట్రక్టర్స్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇస్తున్నాం. డెఫినెట్లీ మేము పార్టిసిపేట్ చేస్తాం. డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటాము ఇక్కడ. ఇంకోటి వచ్చే వాళ్ళు పెద్ద టాప్ మోస్ట్ మాస్టర్స్, వరల్డ్లో టాప్ లెవెల్స్ ఉన్నారు. సో ఆ మాస్టర్స్ కూడా ఇమోరా అండ్ తనయామ ఇప్పుడు వచ్చారు, ఈరేయామ, హెరషుని. సో వీళ్ళంతా పెద్ద మాస్టర్స్, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్స్ వచ్చుకోమంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఇన్ని సంఘాల మధ్య ఫైనల్ కి ఏ కరాటే స్టైల్ కు అవకాశం దక్కుతుందనేది అందరికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆయా సంఘాల ద్వంద్వ వైఖరి వల్ల లక్షల మంది కరాటే ప్లేయర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏ ప్లేయర్ కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు.